ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. సత్యమును గురించిన సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు క్రిస్మస్ పెద్ద పండగకు 2 నెలల ముందు నుండే ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. క్రిస్మస్ నెల ముందే ఇంటి మీద స్టార్ కడతారు, పెడతారు. వారం ముందు నుండే రంగులు వేసుకోవడం, బట్టలు కుట్టించుకోవడం, పిండి వంటలు చేసుకుంటాం. అంతా చాలా హడావిడి. క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళి రావడంతో పండగ అయిపోతుంది. వచ్చే సంవత్సరం డిసెంబర్ వచ్చేదాకా ప్రభువారు గుర్తుకు రారు. మళ్ళీ డిసెంబర్ రాగానే గుర్తుకొస్తారు. ఇదే కదా క్రిస్మస్ అంటే. ఈ తతంగం అంతా చూస్తుంటే ఆయన మనల్ని మన పాపములను రక్షించడానికి కాకుండా మనం పండగ చేసుకోవడానికి పుట్టినట్లుంటుంది. ప్రభువే స్వయంగా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టి తిని అని పుట్టుకు కారణం చెప్పారు. మరి మనమేమో సత్యాన్ని గ్రహించకుండా ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నాం. పండగ ద్వారా దేవుని సంతోషపరచాలనుకుంటే అది అవివేకం అవుతుంది. నేనే సత్యం అని చెప్పిన యేసును గ్రహించకపోతే మనం ఈ లోకాచారాలను అనే బంధకాల్లో ఉండిపోతాం. ప్రతివారు ఒక్కసారే పుట్టారు, అలాగే ఒక్కసారే చనిపోతారు. మనమేమో ప్రతి సంవత్సరం ప్రభువుని పుట్టించి గుడ్ ఫ్రైడేకి చంపేసి ఈస్టర్కి మళ్ళీ బ్రతికించి చేస్తుంటాం. 2000 సంవత్సరాల క్రితం యూదులు ఆయన సిలువేసి చంపితే మనం మాత్రం ఆయనను మన ప్రవర్తన ద్వారా ప్రతిరోజు ప్రభువుని సిలువేసి చంపుతాం. ఇలాంటి ఆచారాలు పాటిస్తూ ప్రభువు పుట్టిన అసలు కారణాన్ని మరుగున పడేసేది మనమే. ప్రభువు పుట్టారని క్రిస్మస్, చనిపోయాడని గుడ్ ఫ్రైడే, తిరిగి లేచారని ఈస్టర్ పండుగ చేసుకుని ప్రభువుని పండగలకే పరిమితం చేసి పండగ క్రైస్తవులుగా కాకుండా సత్యమైన ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చే క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం సత్యాన్ని గ్రహించగలిగిన వారం అవుతాం. దేవునికి హృదయంలో చోటు ఇవ్వకుండా ఇంకెంతకాలం ఇలా పండగలు ఆచరిస్తూ పండగ క్రైస్తవులుగా ఉంటాం. పండగలు పబ్బాల ద్వారా కాకుండా ప్రభువుకి ఇష్టంగా జీవించి ప్రభువుని సంతోషపెడదాం. అటి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము సత్యమును గ్రహించేవారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. కేవలం క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్లో మరి వీటిని చేసుకుని వీటిని బట్టి సంతోషించి వీటిని మాత్రమే కొరకు మాత్రమే మేము క్రైస్తవులుగా కాకుండా వాక్యానుసారంగా జీవిస్తూ సత్యమునకు మేము కూడా సాక్షులుగా ఉండే బాధ్యత ఇవ్వండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగనే ప్రియమైన దేవా, వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలం లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి
అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.